ఒకసారి చూడండి. विधि के अध्ययन मत विभाजन इस प्रकार है। हाँ 298 298, ना 230 230। ప్రస్తావ్ బిల్ పాస్ చేయడానికి ఎస్ అనే ఓట్లు ఎక్కువనే వచ్చినాయిగా, ఆయన కూడా బిల్ ఎందుకు పాస్ కాలేదు అనేది మీ డౌటా? యాక్చువల్లీ మనకు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ పాస్ కావాలంటే మనకు స్పెషల్ మెజారిటీ టైప్ 2 అనేది అవసరం. అసలు ఈ స్పెషల్ మెజారిటీ అంటే ఏంటిది? స్పెషల్ మెజారిటీ అనేది మొత్తం 3 టైప్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ టైప్ వచ్చేసి టోటల్ మెంబర్స్ అండ్ ప్రజెంట్ వాళ్ళ ఓటింగ్ 2/3 కంటే ఎక్కువ ఉంటే చాలు, అప్పుడు ఆ బిల్ అనేది పాస్ అవుతుంది. ఈ టైప్ 1 స్పెషల్ మెజారిటీని ఆర్టికల్ 249, ఆర్టికల్ 312 అనే ఆర్టికల్స్ అనేది డీల్ చేస్తుంది. అండ్ ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే కొత్తగా ఆల్ ఇండియా సర్వీసెస్ క్రియేట్ చేయాలన్నా అండ్ పార్లమెంట్ అనేది స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్ని చేంజ్ చేయాలన్నా మనకు రాజ్యసభ నుండి ఈ స్పెషల్ మెజారిటీ అయితే అవసరం. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ స్పెషల్ మెజారిటీ టైప్ 2. మనకి ఇది అంటే ప్రజెంట్ అండ్ ఓటింగ్ 2/3 మెజారిటీ కంటే ఎక్కువ ఉండాలి, అది ఉండాలి. ప్లస్ మెజారిటీ అనేది టోటల్ స్ట్రెంత్ కంటే 50% ఎక్కువ ఉండాలి. ఇది ఏదే టైంలో యూజ్ చేస్తారంటే మనకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ ఆర్టికల్ 368 ఆ టైంలో. నెక్స్ట్ ఎవరైనా స్పెషల్ మెంబర్స్ని రిమూవ్ చేయాలన్నా అంటే జడ్జెస్ కానీ కాగ్ కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ వీళ్ళని రిమూవ్ చేయాలంటే ఈ స్పెషల్ మెజారిటీ టైప్ 2 అనేది కావాలి. నెక్స్ట్ అప్రూవల్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352, దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా మనకు స్పెషల్ మెజారిటీ టైప్ 2 అనేది అవసరం. నెక్స్ట్ స్పెషల్ మెజారిటీ టైప్ 3, ఇది మెజారిటీ అనేది మనకు టోటల్ స్ట్రెంత్లో 2/3 కంటే ఎక్కువ ఉంటే సరిపోతుంది. ఇది ఏ టైంలో యూజ్ చేస్తారంటే ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్టికల్ 61 ఉందిగా, దాన్ని ఇంపీచ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇవి మనకు మొత్తం 3 టైప్స్ ఆఫ్ స్పెషల్ మెజారిటీ. ఇది ఖచ్చితంగా ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఒక 2 టైమ్స్ దీన్ని చూడండి. ఫస్ట్ ఏంటిది? టైప్ 1 అంటే ప్రజెంట్ అండ్ ఓటింగ్ కంటే మెజారిటీ 2/3 కంటే ఎక్కువ ఉండాలి. సెకండ్ది ప్రజెంట్ అండ్ ఓటింగ్ 2/3 కంటే ఎక్కువ ఉండాలి అండ్ టోటల్ స్ట్రెంత్లో కూడా 50% ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ టైప్ 3 అంటే జస్ట్ టోటల్ స్ట్రెంత్లో 50% కంటే ఎక్కువ ఉంటే సరిపోతుంది. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఫాలో చేయకపోతే ప్లీజ్ డూ ఫాలో. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా రీపోస్ట్ చేసి మీ ప్రిపేర్ అయ్యే ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి.